వెల్కమ్ టు మనా చెఫ్. ఈరోజు మనం పూరి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా దానికి కావాల్సిన పదార్థాలు: గోధుమ పిండి 1 కప్పు, సాల్ట్ రుచికి సరిపడా, మనం గోధుమ పిండి తడుపుకోవటానికి 1 గ్లాస్ వాటర్, డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్. ముందుగా మనం ఈ గోధుమ పిండిలో మీ రుచికి సరిపడా సాల్ట్ వేసుకోండి. ఈ సాల్ట్ ఈ పిండిలో కలిసిపోయేటట్టు ఒకసారి కలియబెట్టండి. ఇప్పుడు కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ మనం చపాతీ పిండిని ప్రిపేర్ చేసుకోవాలి. ఈ విధంగా ఒక 5 నిమిషాలు బాగా ఇలా ప్రెస్ చేస్తూ పిండిని పిసకండి. ఇలా పిసకడం వల్ల మనకి పూరి చాలా సాఫ్ట్గా వస్తుంది. మొత్తం ఇలా బాగా కలిపేసిన తర్వాత ఒక 5 మినిట్స్ కొంచెం ఇలా ఒత్తుకున్నారంటే పూరి చాలా సాఫ్ట్గా ఉంటుందండి. మనకి జస్ట్ ఊరికే 3 ఏళ్లతో అలా తుంచంగానే కట్ అయిపోతుంది. చాలా సాఫ్ట్ ఉంటుంది. చూసారా, ఒక 5 నిమిషాలు మనం బాగా ఒత్తుకొని కలుపుకున్నట్లయితే పిండి చూసారా ఎంత ఇలా అంటే ఇలా వస్తే మీకు పూరి చాలా సాఫ్ట్గా చాలా బాగుంటుంది. ఏం లేదండి, ఒక 5 నిమిషాలు మీరు గట్టిగా ప్రెస్ చేస్తూ ఈ విధంగా కలుపుకున్నారంటే సరిపోతుంది. ఇప్పుడు ఇలా ఒక చపాతీ పీట తీసుకొని దీనిని అన్నీ ఇలా చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకోవాలి. చూసారా, ఇంత సైజ్ సరిపోతుంది. దీన్ని ఒకసారి ఇలా అనుకొని మనం విడిపిండిలో ఒకసారి ఈ ముద్దని కలిపి పూరి ప్రిపేర్ చేసుకోవడమే. మనం చపాతీకి చాలా పల్చగా చేసుకుంటాం కదండి, ఇది అంత పల్చగా చేయకూడదు. ఎందుకంటే మనకి బాగా పొంగవు పల్చగా వస్తే. ప్లస్ అది కూడా కాక అంటే క్రిస్పీగా వచ్చేస్తాయి. పూరి పల్చగా చేశారంటే మంచి స్మూత్గా రాదు. అందుకని కొంచెం మరీ పల్చగా కాకుండా మరీ మందంగా కాకుండా మీడియంగా ఒత్తుకోవాలి. రౌండ్ షేప్ వచ్చేటట్టు చేసుకున్నారంటే పూరి చక్కగా ఉబ్బి చాలా బాగుంటుంది. చూసారా, ఇక్కడ చూడండి, ఈ సైడ్స్ ఇంత మందంగా వస్తే సరిపోతుంది. మరీ పల్చగా చేయకూడదు. ఇప్పుడు ఇలా అన్నీ ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఈ విధంగా అన్నీ రుద్దుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద బాండిలి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకోవాలి. ఈ ఆయిల్ బాగా హీట్ ఎక్కనివ్వాలి. హీట్ ఎక్కిన తర్వాత ఒక్కొక్క పూరి వేసుకొని ఇలా మెల్లగా ఇలా ప్రెస్ చేయాలి. అది పైకి వచ్చేస్తుంది. గట్టిగా ప్రెస్ చేశారంటే హోల్ పడిపోయి మనకు పూరి సరిగ్గా ఉబ్బదు. చూసారా, ఈ విధంగా మరీ ఎక్కువ కాల్చుకోకండి, క్రిస్పీగా వచ్చేస్తాయి, సాఫ్ట్నెస్ రావు. కొంచెం కాలితే సరిపోతుంది. మీరు క్రిస్పీగా కావాలి అనుకుంటే కొంచెం ఎక్కువ కాల్చుకోండి, అంటే కలర్ బాగా వచ్చేదాకా. అంత క్రిస్పీ అవసరం లేదు. సాఫ్ట్గా ఉండాలి పూరి అనుకుంటే ఈ కలర్ వస్తే సరిపోతుంది. జస్ట్ వేయంగానే మీరు తిప్పేశారంటే సరిపోతుంది. చూసారు కదా పూరి. దీన్ని తీసి ఒక ప్లేట్లో పెట్టుకోండి. ఇంకొకటి వేద్దాం.
జస్ట్ ఊరికి అలా ఇలా అన్నారంటే అది బాగా మనకి మధ్యలో హోల్ పడిపోయింది అంటే పూరి అక్కడికి అంటే ఉబ్బదు. చూసారు కదా ఎంతో ఈజీగా సాఫ్ట్గా ఉండే పూరి రెడీ అయిపోయింది. ఈ పూరి మీరు తయారు చేసుకొని తిని ఎంజాయ్ చేయండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే నా యూట్యూబ్ ఛానల్ మనా చెఫ్కి సబ్స్క్రైబ్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి.